వీరముష్టి అని అంటే నా దోస్తులు, నేను ముష్టి అంటే అడుకుంటారు అని చెప్పిన ఉద్దేశంతో వీళ్ళు ఏమని అంటారు కావచ్చు అని చెప్పి ఉద్దేశంతో వాడు దాచి ఏదో కుక్కలను తెచ్చి పెట్టుకున్న తల్లిదండ్రులు ఫోన్ చేసి నా డాడీ మన దాంట్లోకెళ్ళి 23 నెంబర్లో తీస్తే వీరభద్ర వీరముష్టి నెట్టిపోతాలని చెప్పి 3 చూపెడుతుంది ఆ డాడీ. వీరముష్టి ఎందుకు డాడీ, నాకు వీరభద్రనే అయింది, వీరభద్ర అని చెప్పాలంటే కొంచెం పేరు పెద్ద మన వీరభద్ర పిల్లోడికి ఇట్లా రకం క్యాప్ సర్టిఫికెట్కి ఇట్లా కావాలంటే మార్చాలని చెప్పంటే సార్ అక్కడ సరే మీరు నేను ఇక్కడ కార్యక్రమాలు అందరికీ వీరభద్ర చేసాను సార్. అయితే కొన్ని గ్రామాలలో ఇంకా చేయలేదు. అయితే ఆ పిల్లడు చెప్పిన తర్వాత నేను నాకు ఫోన్ చేసి చెప్తే నేను సర్టిఫికెట్ పంపిస్తే విపరీతమైన వీరముష్టి పదవి నుంచి వీరభద్ర రావాలని చెప్తాను. ఆ పిల్లలు ఎంత నాన్న కష్టపడ్డారంటే లాస్ట్కి అయితే అక్కడ ఉన్నటువంటి వారు 2 ఎంప్లాయీ టీచర్స్ సంతకం తీసుకొని ఇస్తారు. ఆ 2 పిల్లల టీచర్ తీసుకొచ్చిందంతా కూడా మరి ఎగ్జామ్స్ ఏమైనా నెంబర్లో తీసేసి వీరభద్ర అని చెప్పాను ఒక్కటే ఉండాలని చెప్పని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్, మీ దృష్టికి వేస్తున్నాను సార్. ఇంకొకటి సార్, ఒకటి ఏంటంటే ఒక దాదాపు 7 సంవత్సరాల కింద టీవీ నైన్లో డిబేట్ కూడా పెట్టింది సార్. అప్పుడు ఏంటని చెప్పంటే ముష్టిలలో ముష్టి ఏ ముష్టి అని చెప్పాలి అన్నారు. ఎట్లంటే ఇప్పుడు ఇవాళ కొంతమంది స్వార్థంగా ఇట్లా ఇప్పుడు మాట్లాడి కొన్ని కులాలల్లో సార్ ఒక్కొక్క రకంగా చెప్పుకుంటూ మీకు మాకు ఇట్లుండాలి ఇక్కడ సార్. ఇప్పుడు మన ఇక్కడ దాదాపు 1700 చిల్లర తారకరామన్లో సార్ ఒక దాదాపు 250 నుంచి 250 మంది దాకా ఉంటుంది సార్. కుటుంబాలు 40-50 కుటుంబాలు ఉంటాయి సార్. 50-60 కుటుంబాలు అప్పుడు చెప్పాలంటే అప్పుడు కొంతమందికి ఏమి అనగా ఇంత అవగాహన లేకుండా. కానీ ఇప్పుడు ఇవాళ మేము మీతో మాట్లాడుతున్నామనంటే కూడా నాకు తలబడే మాట్లాడుతున్నాం సార్. ఇవాళ పొద్దున్నే 5 గంటలకు 6 గంటలు వేసి వచ్చేసాం. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళందరూ కలిసి వాళ్ళ అటు వ్యాపారంలో ఇనుప సామాను అమ్ముతుంది సామాను ఇచ్చుకుంటా సెల్లింగ్ చేసుకుంటూ వెళ్తాం సార్. ఎండాకాలం వచ్చేసరికి కొంచెం బయటకు వ్యాపారం చేసుకుంటాం. అప్పుడు ఆ టైంలో ఏమన్నా ఉంటే ఇట్లా ఊరుతుడు వాళ్ళు ఉంటే పట్టుకోవాలని చెప్పి కడారి ఆనందం సార్. మీ అందరికి ఒక నమస్కారము. మేము ఈ వేదిక మీదకి అచ్చిప్పుడు సోదరుడు అన్నట్టుగా మాకు వేదిక మీద చాలా ఇంతవరకు మేము మాట్లాడలేము. ఇప్పుడు సార్ మీరు ఇంతకుముందు అన్న విషయము వీరముష్టి నెత్తికోతలు అంటే మాకు ఒకటి అప్పుడు కులము వీరభద్ర స్వామిని గురించి ఒక వరాన జన్మి వారు జాగ్రత్త కట్టుకుని. కానీ మేము ఎదిగినాక ఇప్పుడు ఏమైందంటే వీరముష్టి అన్నట్టు ఇక మాకు గతం ఉండే ఇప్పుడు అదే వీరముష్టి నెత్తికోతల వీరముష్టి అని చెప్పు నెత్తికోతలు అన్న మాట దాని తర్వాత ఉన్న విషయం. కానీ ఫస్ట్ నెంబర్ ఏంటంటే నేను వీరముష్టి అనే ఉంది. ఈ వీరముష్టి అని ఉంటే ఇది ముష్టి ఎత్తుకుండు ఎందుకని చెప్పి కొంతమందికి వీరముష్టి అంటే మాకు తెలియదు. మరి వీరముష్టి కులం అంటే సార్ మాది ఒకటి ఏంటంటే పూర్వంలో మా దాంట్లో యూపుండలు అమ్మిండ్రు, సాపలు అల్లిండ్రు, ఆ ఊరూరైపు బోళ్ళు ఎత్తుకొని తిరిగిండ్రు. కొన్ని పచ్చబొట్టు అని అంటే అప్పుడు మాది వీరముష్టి పచ్చబొట్టు చేతి మీద ఈ నొదటి మీద అప్పుడు పుట్టినంటే పిల్లకు నొస్టికి కాలు పరిస్థితికి ఇలాంటి పచ్చబొట్టు ఓడుచుకొని మా వీరముష్టి పూర్వీకుడిగా ఇలాంటి చిన్న పనులు చేసుకొని చెంచల జాతులు అంటే చెట్ల కింద వండుకుంటా కొత్త ఇండ్లు ఉంటే ఈ స్కూళ్ళు కట్టిన సారంలో మేము నివసించుకుంటే మేము బ్రతుకుంటా వచ్చిన మా తల్లిదండ్రుల నుంచి ఇక అచ్చనక మాది వీరముష్టి అంటే మాది చెంచల జాతులలో ఉండిపోయింది. కానీ ఏ దయ ఏ పుణ్యాత్ముడు కానీ సార్ మాకు ఒకటి ఏంటంటే మమ్మల్ని అప్పుడు వాసన చెప్పాలంటే మాకు ఎస్టీలో కాకుండా కానీ ఎస్టీలో జాయిన్ చేసిన మరి చెంచాల జాతి అంటే వీరముష్టి. మేము ఊరూరు ఎదుర్కొని ఇంతంత పచ్చబొట్టు సాపలు ప్రభలు కట్టుకొని కోమట్టని సంభాషణ ఆడుకొని పెంజలు పోయి పేరంటలలో పోయి మేము బ్రతికే మాది చెంచాల జాతులలో అప్పుడు మాది పడే పేరు మాది ఏంటంటే ఎస్టీలో జాయిన్ అయ్యేది. కానీ అది ఏది ఎట్లా జరిగిందో ఏం కథను చెప్తే వీరముష్టి అంటే మీరు ఏం చెప్తారంటే ఇంత ఈ సంగతి ఇంత పచ్చబొట్టు వచ్చుకొని ప్రభలు కట్టుకొని ఇంత 4 గిన్నెలు పెట్టుకొని అమ్ముకుంటా చెప్తారు వీళ్ళు బీసీలే కాదని చెప్పి మాకు అప్పుడు ఏసారి మాకు పుణ్యం కట్టుకుంటే మమ్మల్ని బీసీలు వేసేసిండ్రు. కానీ అప్పుడు తెలంగాణ కాకముందు గ్రూప్ పెట్టుకుని మేము మీటింగ్ పోయి అయ్యా అని జనార్దన్ రెడ్డి సార్కు మా విన్నపం చేసుకొని మరి వీరముష్టి అని చెప్తే మరి బీసీలే వేసిండ్రు. మాకు ఏమి జరుగుతుంది సారు, మాకు చదువుకున్న సుతాప్త లేదు, మమ్మల్ని ఎస్టీలో జాయిన్ చేయాలని చెప్పి నిర్మల జనార్దన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు 99 మొదలుపెట్టుకున్నాం. పెట్టుకుంటే అప్పుడు సార్ అన్నాడు మీకు వీరముష్టి అంటే చిన్న సూప్యం కాదు, మిమ్మల్ని బీసీలో ఉన్నాయని అప్పుడు ఆర్ కృష్ణేశ్వర సత్యపురం మాట్లాడు మీకు బీసీలలో మీకు లోన్ ఇప్పిస్తాము, మీకు 10th వరకు చదువుతుంది, డిగ్రీ వరకు చేసుకుంటుంది, మీకు జాబులు ఇస్తాం అన్ని చేస్తాం అంటే సార్ మేము వాళ్ళ మాట ప్రకారంగా మేము ఒప్పుకుని వచ్చినాం.
కానీ వచ్చిన మాకు ఏమి చూస్తే ఇంతవరకు 99లో జరిగింది. మా మీటింగ్లు అంటే పెట్టుకుంటా పోతున్నాం, మీటింగ్లు చెప్పుకుంటా పోతున్నాం. మన కరీంనగర్ కలెక్టర్ ఆఫీసులో కూడా మీరు కూడా వస్తే మేము అక్కడ కూడా చెప్పుకున్నాం. మాకు ఒకటి ఏంటంటే ఈ వీర ముష్టి పదం తీసి ఇది వీరభద్ర పెట్టుకుంటే బాగుంటుంది. అప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు సెంచర జాతులు చెట్ల కింద ఉండు, పోతే పాత ఇళ్ళల్లా మన స్కూళ్ళల్లా గుళ్ళల్లో గోపురాల్లో ఉండుకుంటూ నివసించుకుంటూ వచ్చిన వారం. కానీ ఇప్పుడు మా పిల్లలు ఎదిగినాక మాకు ఒక సంఘం ఏర్పరచుకొని ఇట్లా తిరిగితే మాకు చదువు వెనుకబడిపోతుందని చెప్పి ఏం చేసినాం, ఇప్పుడు ఒక ఇల్లు ఏర్పరచుకొని చిన్నగా ఉంది చదువుకుంటే ఇప్పుడు 10th డిగ్రీ మన వీళ్ళని ఇవి చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు మాకు అదే బీసీ రైతు మాకు అవుతలేదు, మాకు బీసీ పోతలేదు, వీర ముష్టి పదం పోలేదు. అప్పుడు మా ఒకసారి మాకు ఒకటి హైదరాబాద్కి ఉండి ఢిల్లీకి పోయి కొట్లాడి ఇది వీర ముష్టి అంటే ఈ పదం మంచిగా లేదు, ఇది వీరభద్రి అని చెప్పి మాకు వీరభద్రని జాయిన్ చేసింది. కానీ వీరభద్రిలో జాయిన్ చేసేది కానీ ఇది మమ్మల్ని ఎస్టీలో జాయిన్ చేస్తే బాగుండు. ఇప్పుడు కొట్లాడుతున్నాము ఈ వీర ముష్టి నెత్తి కోతలు వీరభద్రి ఇవన్నీ మళ్ళీ చేతి బీసీఐ దీనికి వస్తుంది, బీసీలకు వస్తుంది. కానీ మా విధానం చూసుకుంటే మేము సెంచర జాతులు ఇప్పుడు ఆడవాళ్ళు మేము నెత్తిన బోర్లు పచ్చబొట్లు కంపలు ఎత్తుకొని ఇట్లా మేము తిరిగేటోళ్ళం. వేస్తే ఏదో ఎక్కడ మాకు చాలా సంతోషం ఉంది. కానీ అలాంటి జరుగుతలేదు. కానీ దయచేసి అట్లా వేస్తే మాకు బాగుంటుండే. మా కులంకి ఇది రెండోది ఇప్పుడు రాకట ముందు మేము చాలా అప్పుడు చాలా కష్టపడ్డాం. అప్పుడు ఏంటంటే లాస్ట్ గత సార్ ఒక 15 రోజులు నెల రోజుల దాకా కష్టపడి చేసిన తర్వాత లాస్ట్ పై అధికారుల సార్లతో ఫోన్ చేపిస్తే అయింది కానీ సార్ కనీసం వచ్చి రిక్వెస్ట్ సార్ విరమిస్తాను చెప్పండి చెప్పుకుంటే బాగా నమ్ముతున్నాం సార్. మీరు అదే ఇప్పుడు అదే 23 నెంబర్లలో మీరు మేము వేరే కులం అయితే అడుగుతున్నాం, ఆ 23 నెంబర్లలో వీరభద్రి అని చెప్పి ఏమని చెప్పాలి అదే అడుగుతున్నాం సార్. మాకు ఏందని చెప్పంటే మా ఇప్పుడు మెట్పల్లి కాడ కూడా ఉన్నారు సార్, మెట్పల్లి కాడ కూడా ఇవే వీరముష్టి అనే బాబత్ ఉన్నాయి సార్, పూడూరు కాడ కూడా వీరముష్టి అని ఉన్నాయి. దయచేసి నేను చెప్పినట్టు పాత కరీంనగర్ జిల్లా అది కూడా మాది ఇక చెప్పుకుంటున్నా సార్. జన్నారం ఊట్నూరు సైడ్ కూడా సార్ సొంత ఊరు ఎక్కడ? మాది ఇక్కడ టీఆర్ఆర్ తల్లిగారు మంచిర్యాల మందమరి సార్. మేము కూడా చాలా ఎదుర్కొన్నాం సార్. ఇందాక చెప్పిన పెద్ద వాళ్ళందరూ అవి మేము కూడా ఎదుర్కొన్నాం. మేము చదువుకున్న టైంలో కూడా చాలా ఎదుర్కొన్నాం సార్. ఇప్పుడు కూడా మా పిల్లలకు కూడా ఆ పరిస్థితి రావద్దు సార్. మా పిల్లలు కూడా గురుకులాల చదువుకొని దేవుని దయలో వాళ్ళకు కూడా సీట్లు వచ్చి కాలేజీలు చేస్తున్నారు సార్. నేను కూడా సమస్యలు ఏముందో చెప్పు సార్. చిన్నగా జాబ్ వచ్చి చిన్నగా చేసుకుంటున్నా సార్. మా విలేజ్లలో పొద్దున పోయి దందకు పోయి వచ్చి పూటకు కూడా గతి లేకుండా 120 రూపాయలతోటి 100 రూపాయలతోటి పూట గడుస్తుంది సార్. వాళ్ళకి కొంతమందికి వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంది సార్. తినడానికి కూడా తిండి లేకుండా కొన్ని రోజులు కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు సార్ చాలామంది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు సార్. ఇప్పటికి కూడా కొంతమంది కూడా చాలా పేదరికం అనుభవిస్తున్నారు సార్. ఇక గద వీరముష్టి అంటేనే కొంచెం ఇబ్బంది ఉంది సార్. చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి. మేము చదువుకోము, మేము వేరే క్యాస్ట్ కూడా చెప్పుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. ఏం క్యాస్ట్ అమ్మ అంటే బీసీఏ అని చెప్పినాం కానీ వీరముష్టి అని కూడా మేము కూడా చెప్పలేదు సార్ ఇంతవరకు. ఏదో వేరే అదర్ క్యాస్ట్ చెప్పుకున్నాం కానీ వీరభద్రి అంటే ఏంటిదమ్మా అంటే మీరేం చేస్తారు, బోళ్ళు అమ్ముతారా, వీరముష్టోళ్ళ ముష్ట అది అని కూడా చాలా ఎదుర్కొన్న సమస్యలు ఉండే సార్. ఏడ్చి వచ్చిన పరిస్థితి. మా పిల్లలకు ఆ పరిస్థితి రావద్దని మేము కోరుకుంటున్నాం సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. సత్తక్క మాట్లాడుకో, మాట్లాడాలి. మీరు ఎలాంటి పెద్ద మనుషులు సార్ అట్లనే సార్ ఒకటి ఏంటని చెప్పండి, మాకు పేదవాళ్ళు కొంచెం అధికారులు మమ్మల్ని పథకాలు వచ్చినాయి ఈ రకంగా తోటి ఉన్నాయి మీకు ఇట్లా వేసుకోండి అని చెప్పని తెలియపరిస్తే సార్ మేము దాదాపులలో చాలా కొంచెం మేము మేలు చేసిన వాళ్ళు అవుతారు. నాకు ఎందుకంటే కొంచెం మేము అభివృద్ధి చెందిన వాళ్ళు అవుతాం సార్. ఇప్పుడు ఏంటని చెప్పి ఇప్పుడే కొంచెం పిల్లల్ని చదువుకోవడానికి కూడా కొంచెం ప్రోత్సహిస్తున్నాం సార్. ఒకటి ఏంటని చెప్పంటే కొంతమంది ఇప్పుడు కొన్ని బ్యాక్లాగ్ సీట్లు అవి ఉన్నాయని చెప్పని కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది. కొంచెం ఏంటంటే కొంచెం మా లాంటి వాళ్ళలో కూడా కొంచెం మీరు ఏంటంటే కొంచెం వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఏంటంటే అప్పుడు వెంకటేశ్వర సార్లు వేసినట్టు బ్యాక్లాగ్ సీట్లలో మన ఎంబీసీ వాళ్ళకు ప్రత్యేక వాళ్ళకు సీట్లు కేటాయించినట్టు ఇంకా మళ్ళీ ఒకసారి మీరు ఒకసారి అదొకటి వాళ్ళ దృష్టికి తీసుకపోయిన ఎలా అయితే మా పిల్లలు ఇంకా కొంతమంది ఉన్నారు చదువుకుంటారు. ఎందుకంటే అగ్రవర్ణాలతో మా పిల్లలు పోటీ పడతారు సార్. ఎందుకంటే ఈరోజు బీసీ కమిషన్ తరఫున
జగిత్యాలలోని ఈ ప్రాంతంలో వీరముష్టి ప్రజలు నివసించే ఈ ప్రాంతానికి రావటం జరిగింది. క్షేత్రస్థాయిలో వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొనేసి బీసీ కమిషన్ తరపున ప్రభుత్వానికి ఏ రకమైన సూచనలు చేయాలన్న విషయంలో ఆలోచించడానికి అనేది ముఖ్యంగా రావటం జరిగింది. ప్రధానంగా వారు తమ కులాన్ని చిన్న చూపుగా చూస్తున్నారనేసి వీరభద్రియగా తమ కులం పేరు మార్పు కావాలని కోరటం జరుగుతుంది. ఆ దిశలో బీసీ కమిషన్ ఆలోచించి ఏప్రిల్ 2వ వారం లోపల ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనడం జరుగుతుందన్నమాట మీకు మనవి చేస్తూ ఉన్నాం. వారికి మనవి చేయటం జరిగింది. ఆర్థికంగా వారు మొత్తం చితికిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారు ఆర్థికంగా బాగుపడాలంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అందులో వీరు కూడా ఎవరైతే యోగ్యులు ఉన్నారో, ఎవరైతే ఏదైనా పని చేయాలనుకుంటారో సుమారు 75 వృత్తులు అనేది ఆ రాజీవ్ యువ వికాస్ పథకంలో ఉన్నాయి. వారు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేసి అందులో వారు 5 తారీఖు వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. 5 తారీఖు వరకు వాళ్ళ అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలనేసి ప్రభుత్వం కూడా బీసీలలో 130 కులాలు ఉన్నా కానీ మొత్తం కింది స్థాయిలో ఉన్న ఈ కులాలను నుంచి మొదలుపెట్టి అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళాలనే మాట మనం చేస్తూ ఉన్నాము. వీరు ఎప్పుడు వెళ్ళినా కానీ మా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉన్నారు, అట్లనే తహసీల్దార్ గారు ఉన్నారు. వారు అనేది వారికి అన్ని విధాల సహకారం అందిస్తారు. వారు కూడా సమావేశంలో చెప్పడం జరిగింది. అన్ని రకాల వాళ్ళు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.